మహాభాగ్యం. అందరికీ ఆరోగ్యకరమైనటువంటి సమాచారం అందించాలనే ఉద్దేశంతో ఈ పతంజలి హెల్త్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. పతంజలి హెల్త్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది ట్రీట్మెంట్. మనకి ఎప్పుడైతే ఆరోగ్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయో మనం ట్రీట్మెంట్ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి రాదు. ఈ వీడియో తీయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య మలబద్ధకం. ఈ వీడియోలోని మలబద్ధకం అంటే ఏంటి, ఆ మలబద్ధకంతో మనకి ఎలాంటి సమస్యలు వస్తాయి, మలబద్ధకానికి కారణం ఏంటి, మలబద్ధకం యొక్క సిమ్టమ్స్ లక్షణాలు ఏంటి, తర్వాత మలబద్ధకం యొక్క పరిష్కార మార్గాలు ఏంటో ఈ 4 విభాగాలుగా చేస్తాం. ఈ మొదటి వీడియోలో మాత్రం మలబద్ధకం ద్వారా మనకి ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోబోతున్నాం. మలబద్ధకం అంటే ఏంటి, మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ శక్తితో పాటు మలినాలు ఉత్పత్తి అవుతాయి. శక్తి ఉపయోగించబడాలి, మనం దినచర్యలను ఉపయోగించబడాలి. తర్వాత మలినం అంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. చూడండి, మనం అందరం కూడా 100కి 90% మంది మలబద్ధకానికి గురవుతున్నాం. దేశంలో ఎక్కడ లేనటువంటి చెత్త డబ్బా మన పొట్టలోనే ఉంది. దీని ద్వారానే మనకు అనారోగ్యం వస్తుంది. ఈ చెత్త బయటికి పోకపోవడం వల్ల మనకు కలిగేటువంటి నష్టాలు ఏంటో మనం పరిశీలిద్దాం. చూడండి, లోపల మలం అంతా కూడా నిండి ఉంది, మనకు సవ్యంగా మోషన్ ఫ్రీగా లేదు. దాని ద్వారా మొదటి సమస్య ఏంటి, చూడండి, టెన్షన్ అంతా కూడా ప్రెషర్ పొట్టలోనే పేగులలోనే ఉంటుంది. ఆ ప్రెషర్ ఎక్కడ ఉంటుందంటే మన బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. దీని ద్వారా ఏమవుతుంది, మనకి ఎవరైనా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే ఇమ్మీడియట్గా కోపం వస్తుంది. మీ భార్య చిన్న చిన్న విషయాల మీద కోపం అవుతుంది అనుకోండి, ఆ మలబద్ధకం ఉన్నట్టే. మీ భర్త చిన్న చిన్న విషయాలకి కోపం అవుతున్నాడు అనుకోండి, మలబద్ధకం ఉన్నట్టే. ఎందుకంటే టెన్షన్కి మలబద్ధానికి ఎలా రిలేషన్షిప్ ఉందంటే, ఎగ్జాంపుల్గా మీరు ఒక భోజనం చేసిన తర్వాత పీచు మీ పళ్ళు సందర్లలో ఇరికింది. దానికి తీయడానికి కాంట తీసుకొని దాన్ని గెలిగి ఆ పీచు పదార్థాన్ని మనం తీసి పడేస్తాం. ఎంత టెన్షన్ ఉంటుంది పీచు పదార్థం పళ్ళ సందులలో ఇరికితే. అలాగే మన మలం అనేది పేగులలో టెన్షన్ గురై ఆ టెన్షన్ అంతా కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళిపోతుంటుంది. అందుకే కోపం వస్తుంది. చూడండి, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనడం జరిగింది పెద్ద మనుషులు. కాబట్టి మీరు శాంతంగా ప్రశాంతంగా ఉండాలి. మీ ఇంట్లో హ్యాపీనెస్ ఉండాలంటే మలబద్ధకాన్ని నివారించాలి. మన శరీరంలో ఉన్నటువంటి చెత్త డబ్బా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. రెండో సమస్య, చాలామందికి నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. నల్ల మచ్చలు ఏర్పడడానికి కారణం ఏంటి, ఒక సెల్, ఒక కణం పుట్టి 120 రోజులు బ్రతుకుతుంది, దాని తర్వాత చనిపోతుంది. డెడ్ సెల్స్ ఉంటాయి. ఆ డెడ్ సెల్స్ ఎప్పుడు వెళ్ళిపోతుండాలి, ఎమోషన్ ద్వారా వెళ్ళిపోతుండాలి. అవి లేకపోతే నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. తర్వాత కొంతమందికి లోపలంతా కూడా చెత్త నిండిపోయి ఆ బాడీ అంతా పీల్చుకొని రక్తం అంతా కలుషితం అవుతుంది. ఆ కలుషితమైనటువంటి రక్తం మన శరీరంలోనే ప్రసారణ అవుతుంటుంది. ఇదే విధంగా మన చెంపల్లోనే కురుపులు అవుతుంటాయి. కురుపులు కావడానికి మూల కారణం రక్త మలినం జరగడం. రక్త మలినం ఎందుకు జరుగుతుంది, ఆ మలబద్ధకం ద్వారానే. ఎవరైనా పింపుల్స్తో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి మలబద్ధకం ఉన్నట్టే. బ్లాక్ పిగ్మెంటేషన్తో బాధపడుతున్నట్టే వాళ్ళకి మలబద్ధకం ఉన్నట్టే. తర్వాత వచ్చేసి నోట్లో దుర్వాసనతోటి బాధపడుతుంటారు. మా చికిత్సాలయ కొంతమంది వస్తుంటారు, వచ్చేసి ఆ నోట్లో దుర్వాసన ఒకసారి ఏ పేస్ట్ వాడమంటారు అని అడుగుతుంటారు. నేనేం చేస్తానంటే, పేస్ట్ కాదు మార్చాల్సింది, పొట్ట శుభ్రత చేయాలి. ఎప్పటికప్పుడు పొట్ట ఎప్పుడైతే క్లీన్ చేస్తుంటామో అప్పుడు నోట్లో దుర్వాసన వచ్చేటువంటి అవకాశమే ఉండవుతుంది. తర్వాత వచ్చేసి మలినమైనటువంటి రక్తమే మన థైరాయిడ్ గ్లాండ్కి పోతుంది. ఆ థైరాయిడ్ సరిగా ఫంక్షన్ చేయకుండా పని చేయకుండా ఆపేస్తుంటుంది. హైపోథైరాయిడ్ అవుతుంది, లేకపోతే హైపర్ థైరాయిడ్ అవుతుంది. శుభ్రమైనటువంటి రక్తం కావాలి. ఈ మలినమైనటువంటి రక్తం పోవడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ పాడవుతుంది, థైరాయిడ్ వస్తుంది. ఇదే విధంగా మలినమైనటువంటి రక్తం ఊపిరితిత్తుల్లో చేరుతుంది, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు వస్తుంటాయి. తర్వాత గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్కి మూల కారణం ఏంటి, జీర్ణ సమస్య. జీర్ణం సరిగా లేకపోవడం వల్లనే పొట్ట ఆహారం జీర్ణం కాకపోతే ఎక్కువ కాలం పొట్టలోనే ఉండడం వల్ల అది గ్యాస్ను బ్లోటింగ్, పొట్ట ఆయాసంగా తోస్తుంది. యాసిడిటీ కారణం మలబద్ధకమే.
ఈ విధంగా మలబద్ధకం ద్వారా అనేక సమస్యలకి గురవుతున్నాం. దీని ద్వారా ఏమవుతుంది, శరీరం అంతా వాతావరణం కాలుష్యం ఉన్నప్పుడు మనకు రోగాలు వస్తుంటాయి. అలాగే మన శరీరం కలుషితమైనటువంటి రక్తం కలుషితమైనటువంటి పదార్థాలు ఉండడం వల్లనే మనకి రోగాలు వస్తుంటాయి. మన ఇమ్యూనిటీ, మన నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దీని ద్వారా జల్దీ తొందరగా జ్వరం రావడం, సరి రావడం ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటారు. తర్వాత మహిళలకు ఓవరీస్కి మలినమైనటువంటి రక్తం ఓవరీస్కి పోవడం వల్ల ఓవరీస్ ఫంక్షన్ సరిగా లేదు మహిళలకి. దీని ద్వారా నెలకు కావాల్సినటువంటి నెల సమస్యలు గురవుతున్నారు, నెల సరిగా కావట్లేదు. తర్వాత పీసీఓడి ప్రాబ్లంకి గురవుతున్నారు, ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురవుతున్నారు. ఈ విధంగా శరీరంలోని అన్ని సమస్యలకి మూల కారణం మలబద్ధకం. ఈ మలబద్ధకంను నివారించినట్లయితే మనం 90% రోగాల నుంచి బయటపడవచ్చు. ఒక రోగం రావడానికి అనేక కారణాలు ఉంటాయి. పోషక పదార్థాలు సరిగా అందకపోవడం వల్ల, చూడండి, జీర్ణం సరిగా లేదు, మలబద్ధకం వల్ల జీర్ణం సరిగా లేదు, దాని ద్వారా తల వెంట్రుకలు ఊడిపోతాయి. ఎందుకంటే పోషకాలు శరీరానికి అందవు. పండ్లు గట్టిగా ఉండాలంటే కాల్షియం కావాలి. మీకు తీసుకున్నట్టు ఆహారము జీర్ణం అవుతూనే పండ్లకు బొక్కలకి కాల్షియం అందుతుంది. జీర్ణ వ్యవస్థ సరిగా లేదు, మలబద్ధకం ద్వారా జీర్ణ వ్యవస్థ సరిగా లేదు, పోషక పదార్థాలు సరిగా అందవు. దీని ద్వారా మనకి పోషక పదార్థాల లోపం వల్ల దానికి కావాల్సినటువంటి రోగాలు వస్తుంటాయి. 90% అనేక రోగాలకి మూల కారణం మలబద్ధకమే. ఈ మలబద్ధకాన్ని నివారించండి. చూడండి, మలబద్ధకం మనం పరిష్కరించినట్లయితే మనకు 100% రోగాల నుంచి మనం బయటకు ఉండవచ్చు. స్వస్థ భారత్ నిర్మాణం చేయాలనే సదుద్దేశంతో పతంజలి హెల్త్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మిత్రులారా, మీకు ఎప్పుడైతే ఈ వీడియో అందుతుందో దయచేసి ఈ వీడియో మీకు తెలిసినటువంటి గ్రూపులలో షేర్ చేయండి. చేయడం ద్వారా ప్రతి ఒక్కరు మలబద్ధకాన్ని నివారించినట్లయితే స్వస్థ భారత్ నిర్మాణం చేసిన దాంట్లో ఆ పుణ్యకార్యంలో మనం కూడా ఒక భాగస్వాములం అవుతాం. స్వస్థ భారత్ మనం అందరం కలిసి స్వస్థ భారత్ని నిర్మాణం చేద్దాం. ఈ వీడియో మీకు అందగానే ఈ పతంజలి హెల్త్ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు లాభం ఏంటంటే, మేము ఎప్పుడైతే యూట్యూబ్లో లోడ్ చేస్తామో ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇమ్మీడియట్గా మీరు చూడగలుగుతారు. మీరు కూడా నలుగురికి మీకు తెలిసినటువంటి కుటుంబ సభ్యులకి మిత్రులకి బంధువులకి అందరు కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళ ఆరోగ్యం మంచిగా అయినట్లయితే ఆ పుణ్యం మీకే వస్తుంది. ఈ పుణ్య కార్యక్రమంలోని మీరు కూడా భాగస్వాములై మనమందరం కలిసి స్వస్థ భారత్ను నిర్మాణం చేద్దాం. ఓ